అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్‌లో @ నా ఆంధ్ర. వీడియో పూర్తిగా చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేపించి సపోర్ట్ చేయండి. ఇంకా మన వీడియో నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి బెదరాయాలని చూశారు పాపం కూటమిని. మేము వచ్చాక అది చేస్తాం, ఇది చేస్తామని. తాట తీసేస్తాం మేము వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని వదలమని. ఈవేళ రోజా మేడం గారు పెట్టింది సేమ్ డైలాగ్, సేమ్ స్క్రిప్ట్. ఏం అరెస్ట్ చేస్తారా? చెయ్యండి, దేనికైనా సిద్ధమే. తొందరపడుతుంది పాపం. తొందరగా ఈవిని పంపిస్తే హ్యాపీగా ఫీల్ అవుద్దేమో. ఎందుకంటే ఈవిడ చాలా అరాచకాలు చేసింది, అవన్నీ ఒకటి బయటకు వస్తున్నాయి. మేడం గారికి తెలిసిపోయినట్టుంది పాపం. ఆవిడ ఎక్కడెక్కడ నొక్కేసిందో ఇవన్నీ కూటములకు తెలిసిపోయింది, ఇంక కేసులు పెడతాకి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి పొట్టలోంచి బయటకు వచ్చింది. ఇప్పుడు సేమ్ సీన్ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడాడో సేమ్ స్క్రిప్ట్ ఈవిడ చదివేసింది. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాక ఎంతకు రెండింతలు తీరుస్తూ ఉంటాం. మీరు అధికారంలోకి రానప్పుడు ఇంతకింత తీరుస్తుంది. ఎప్పుడు జనాలు నవ్వుకుంటున్నారమ్మా. ఇలా చేశారనే కదా, ఇలాంటి కక్ష రాజకీయాలు చేశారనే కదా మిమ్మల్ని తీసి 11 కాడ కూర్చోబెట్టారు. నువ్వు లేవులే 11లో, కానీ నీ పాపాలు మాత్రం నిన్ను వెంటాడుతున్నాయి. గుర్తుపెట్టుకోమ్మా. తొందరలోనే నువ్వు నీ మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. ఖచ్చితంగా నువ్వేమైతే అన్నావో అది జరుగుద్ది గ్యారంటీగా. ఇంకా నెక్స్ట్ ఇదేందో ఇదో నేను ఎప్పుడు చూడలా అని మన నెల్లూరు అయిన అనేవాడులే. ఇదిగో చూడు, రాళ్ళు ఇస్తున్నారంట పాపం అన్నం మీదకి. ఎందుకనుకుంటున్నారా? నిన్న ప్రజా దర్బార్ పెట్టిళ్ళే. ఏదో పొడి చేద్దాం, తీసేస్తాను, బొంగు బోసాను, మన పార్టీని డెవలప్ చేద్దాం, అలాగే అలాగని చెప్పి తోటి 1000 ఆశలతో వెళ్ళాడు పాపం అన్న పులివెందుల. కానీ అక్కడ జరిగిన పరాభవం మాత్రం దారుణం పాపం. ఎందుకనుకుంటున్నారు? అన్న పనులు చేయించేసుకుని బిల్లు ఇవ్వలేదు కదా దానికి. నిజంగా చెప్పండి, మీలో ఎవరో చిన్నోళ్ళు ఉంటారు, ఏదో చిన్న కాంట్రాక్ట్ ఇచ్చాడు మా అన్న, అబ్బా సంపాదించుకోవచ్చు 50,000 1,00,000 లేదంటే రేంజ్ తగ్గట్టు 10 లక్షలు సంపాదించుకోవచ్చు అనుకుంటారు. అసలుకే బొక్కెట్టేసాడే ఈయన. అసలు బిల్లు ఇస్తే కదా, బిల్లు ఇస్తే మళ్ళీ మన మాట అండేమో, రేపొద్దున ఎలక్షన్లో మన క్యాంపెయిన్ చేయడేమో అన్న భయం ఆయనకి. నువ్వు అలా బిల్లు ఎగ్గొట్టావు కాబట్టి ఈరోజు జనాల దాడులు ఎదుర్కొంటున్నావు నువ్వు. అన్నకు తెలియట్లేదు ఇంకా పాపం. పైగా 2047 దాకా నువ్వు బతికుంటావు చంద్రబాబు అని అడుగుతున్నాడు. 2017 దాకా 47 దాకా బతికుంటావు, తెలివితేటలు ఆఫ్ మైండ్ అన్నది అందరూ అంటుంటే ఏదో అనుకునేవాడిని. నిజంగా ఆఫ్ మైండ్ అన్నది నీకు. 2047 విజన్ డాక్యుమెంట్ అన్నయ్య. అది డాక్యుమెంట్ అంటే ప్రణాళిక. ఈ ప్రణాళికలో మనుషులు ఉన్నా లేకపోయినా గవర్నమెంట్ ఈజ్ ప్రాసెస్. అది ఎవరు వచ్చినా అది ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తే 2047కి ఈ రేంజ్లో ఉంటుంది మన ఆంధ్ర అని చెప్పి కళ్ళ కట్టినట్టు చూపించాడు ఆయన. మనకు అది తెలియదు కదా, మర్చిపోయాను. అలాంటి డాక్యుమెంట్లు, విజన్లు ఇలాంటివి ఏమి ఉండవు. పని చేసామా, మనకు ఓట్లు పడిపోయినాయా, వాళ్ళ మీద ఎక్కేసామా, వీళ్ళ మీద ఎక్కేసామా, ఆ పంచిన డబ్బు అంతా 2 రెట్లు సంపాదించుకున్నామా, ఇదే కదా మనకు తెలిసింది. అందుకే కదా మనం ఎక్కడ కూర్చున్నాం. ఆలోచించన్నా కొద్దిగా.